హాయ్ అండి. నమస్తే. బాగున్నారండి అందరూ? నేను బాగున్నానండి. మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటున్నాను. ఈరోజు క్రిస్మస్ కదా, క్రిస్టియన్ సోదరులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలండి. సోదరమణులందరికీ కూడా ఈరోజు సండే లాగా అనిపిస్తుంది అనమాట. అంటే ఈరోజు సెలవు, పిల్లలు ఇంటి దగ్గర ఉండేసరికి సండే లాగా అనిపిస్తుంది. ఓకేనా? ఇంకా ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోతే ఇదిగో దీనికైతే బూటీస్ వేస్తున్నానండి. ఈ బూటీస్ వేరే డిజైన్లో తీసుకుని వేస్తున్నాను అనమాట. ఇంకా క్రిస్మస్ అయిపోయింది, ఇంకా న్యూ ఇయర్ అలాగే సంక్రాంతి, ఇంకా ఈ 2 పండుగలు అయితే ఉన్నాయి. పండుగలు వస్తూనే ఉంటాయి, వెళ్తూనే ఉంటాయి. అయితే ఈ పండగలకి టైంకి అందియాలని చెప్పి ఎవరికాళ్ళే టైలర్స్ కానీ వర్క్ వేసేవాళ్ళు కానీ కొంచెం హడావిడిగా అయితే ఉంటారండి. కొంచెం నైట్ అయితే త్వరగా పడుకోవడానికి చూడండి. హెల్త్ కాపాడుకోండి. పండుగలు వస్తూనే ఉంటాయి, వెళ్తూనే ఉంటాయి. మన హెల్త్ బాగా చూసుకున్నాం అనుకో ఇలాంటి ఎన్నో పండుగలకి మనం బట్టలు అందించవచ్చు. ఓకేనా? ఓకే అండి. ఈ డిజైన్ అయితే సింపుల్ డిజైనే. దీని కాస్ట్ అయితే 500 నుండి 600 వరకు తీసుకోవచ్చు. అంటే హ్యాండ్ మీద బూటీస్ వేసిన దాన్ని బట్టి, అలాగే హ్యాండ్ పొడవను బట్టి. ఓకేనా? ఇంకా బాగా ఎక్కువగా బూటీస్ వేస్తే 650, 700 వరకైనా తీసుకోవచ్చు. ఓకేనా? ఓకే అండి. ఇంకా ఆ డిజైన్ అయితే ఇంకా అలా అయిపోయింది. ఆ తర్వాత ఇదిగో దీనికైతే మొన్న ఒకసారి చూపించాను కదా, జరి ఎక్కువ లాగేస్తుందని చెప్పి, ఇదిగో ఇది కూడా అదేనండి, సేమ్ డిజైనే. వేరే బ్లౌజ్ మీద వేసాను. దీనికి జరి ఎక్కువ లాగేస్తుంది. ఓకేనా? అయితే చూసి కొంచెం బేరాలు ఆడకుండా అమౌంట్ ఇచ్చే వాళ్ళకైతే ఈ డిజైన్ చూపించండి. ఇంకా ఇలాగా హ్యాండ్ మీద బూటీస్ వేసేటప్పుడు ఇలా ఒకదానికి ఒకటి ఆపోజిట్గా ఉండేలాగా చూసుకోండి. చిన్న పీకాకైనా పెద్ద పీకాకైనా ఏదైనా సరే. ఇది నెక్, హ్యాండ్ చూసారుగా, ఇది నెక్ అన్నమాట. ఇంకా ఇవైతే ఇచ్చేయాలి. ఇంకా మనం కుట్టాల్సిన పని లేదులే, వర్క్ వేసి ఇచ్చేయడం వరకే. అయినంత వరకు కుట్టడం కూడా తక్కువే తీసుకుంటున్నానండి నేను. ఇంకా సింపుల్ వర్కులు ఎక్కువ వస్తున్నాయి. వాటికి థ్రెడ్స్ కట్ చేయటం, స్టోన్స్ అంటించడం, ఇదే ఎక్కువ పని సరిపోతుంది అనమాట. ఇంకా నేను బ్లౌజులు కట్ చేయడం, కుట్టడం అయితే ఇంకా జరగదు. ఇంకా కాబట్టి ఏవో నా ఖాతాలు కొన్ని ఉంటాయి కదా, అలాంటివి బయటికి వెళ్ళిపోకోకుండా అలాంటివి మాత్రమే కుడుతున్నాను. ఇంకా వీళ్ళు కూడా నా దగ్గరే, ఎప్పటి నుంచో నా దగ్గరే వర్క్ వేపించే కస్టమర్ అనమాట. సింపుల్ డిజైన్ అయినా కూడా చాలా బాగుందండి. డిజైను చాలా క్లాస్ లుక్ వచ్చింది. దీంట్లో కలర్స్ కూడా ఎక్కువ లేవు. గోల్డ్ ఒకటి, ఇంకా లైట్ కలర్ ఒకటి, ఇంకా శారీలో డార్క్ కలర్ ఏదో మోనగాయ పచ్చ ఉంటుంది కదా, దాంట్లో డార్క్ కలరు లైట్గా ఉందన్నమాట. ఇంకా ఆ కలర్ ఒకటి తీసుకుని వేస్తున్నాను. అలాగే ఇదిగో ఇది మాత్రం నేను మీకు వీడియోలో చూపించానో లేదో నాకు గుర్తులేదు, కానీ ఇది శారీ అండి, లైట్ కలర్ అన్నమాట. బ్లౌజ్ కూడా సేమ్ కలర్ వచ్చింది. ఇంకా కలర్స్ అయితే దీంట్లో ఏం లేవు. అయితే శారీలో లైట్గా గోల్డ్ కలర్ ఉంది. అలాగే శారీ కలర్ ఒకటి తీసుకుని సింపుల్గా వేసాను. వర్క్ అయితే మాత్రం చూపిస్తాను చూడండి. అలాగే బ్లౌజ్ ఫిట్టింగ్ అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉంది అని చెప్పారంట. ఇంకా వాళ్ళ అమ్మాయి అంటే వాళ్ళ అమ్మగారు తీసుకొచ్చారు, వాళ్ళ అమ్మాయికి బ్లౌజ్ కుట్టించారు. ఇంకా ఆమె అయితే చెప్పారండి, చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా మనం చేసిన పని బాగుందంటే ఎవరికైనా హ్యాపీనే కదా. నాకు కూడా చాలా సంతోషంగా అనిపించింది. ఎక్సలెంట్గా ఉందమ్మా ఇలా బ్లౌజు, ఇంకా ఎక్కడ కూడా నాకు ఫిట్టింగ్ కుదరలేదన్నారంట. ఓకే, చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇది మా ఊరు నుండి వచ్చిందనమాట. అంటే మా పుట్టిన ఊరు నుండి, నేను పుట్టి పెరిగిన చోట నుండి వచ్చిందనమాట. ఇదిగో ఇది బ్లౌజ్ అండి, ఇది బ్లౌజ్. అయితే కలర్స్ అయితే ఎక్కువ లేవు దీంట్లో. గోల్డ్ కలర్ ఒకటి, లైట్గా గోల్డ్ కలర్ ఒకటి, ఇంకా శారీ కలర్ ఒకటి తీసుకుని, అదే లైట్ డార్క్ తీసుకుని హ్యాండ్ మీద ఇదిగో పైనుండి కిందకు వేలాడేలాగా ఒక బంచి వేద్దాం అనుకున్నాను. వాళ్ళు చూపించిన రెడీమేడ్ పిక్చర్లు అలాగే ఉంది. ఇంకా పైనుండి కిందకి వేలాడేలాగా అయితే బంచి సెట్ అవ్వలేదన్నమాట దీనికి. వాళ్ళు ఇచ్చే కాస్ట్కి
బంచ్ సెట్ అవ్వాలా. ఇదిగో ఇలా ఒక ఫ్లవర్ తీసుకుని ఇలా పాట్ నెక్ పెట్టి కుట్టేశాను. ఓకే అండి, వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, బాయ్.